హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా బాగున్నారు కదా? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఈరోజు 2 వంటలతో మీ ముందుకు వచ్చాను. ఆ 2 వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటి, అవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించవస్తున్నానమ్మా. ఓకే అమ్మా, రండి. పదార్థాలు ఏంటో చూపిస్తాను ఒకసారి. ఈరోజు నేను గోంగూర చికెన్ తయారు చేయాలనుకున్నాను. గోంగూర చికెన్ కావాల్సిన పదార్థాలు: నేను చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. దానికి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసాల పేస్ట్ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానమ్మా. ఇవి ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దానిలో గోంగూర కూడా తీసుకున్నాను. గోంగూరలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పేసి పెట్టాను అన్నమాట. అది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తానమ్మా మీకు. నేను కడాయి పెట్టేశాను, స్టవ్ ఆన్ చేశాను. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్. పిల్లలు ఆకుకూరలు అవి తినరు కదా. ఈ విధంగా ఇట్లా చికెన్లో గోంగూర ఏదైనా ఆకుకూర చేస్తే బాగా తింటారన్న ఉద్దేశంతో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ కొంచెం వేగాక అప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయమ్మా. ఈ లోపల మనం గోంగూర కూడా దాని మీద పెట్టేద్దాం. కొద్దిగా వాటర్ వేసి చూపెట్టాను కదా మీకు గోంగూర. ఇది కూడా ఈ సైడు పెడుతున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దమ్మా. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇంకొంచెం వేగాక పచ్చిమిర్చి వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయమ్మా. చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు కూడా ఏమీ ఉండవు. పిల్లలకి ఆరోగ్యానికి, పెద్దలకి, పిల్లలకి అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్స్ అన్నీ అందుతాయన్నమాట. దేనిలో బాగుంటుందమ్మా ఇది. వైట్ రైస్, ఫ్రైడ్ రైస్. మనం ఇప్పుడైతే జీరా రైస్ చేస్తున్నాము. దీనికి తోడుగా దేనిలో చేసుకోవచ్చు, బాగుంటుంది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నామా. చాలా సింపుల్ వంటకం అమ్మ ఇది. కొంచెం చికెన్, గోంగూర ఉంటే చాలు. అన్నీ ఇంకా మనకి ఇంట్లో ఉండేటివే కదా, కొంచెం వేసుకొని చేసేసుకోవచ్చు. ఒక 1/2 kg 4 మనుషులకి వస్తుంది. 2 పెద్దవాళ్ళకి, 2 చిన్నపిల్లలకి. 1/2 kg చేసుకున్నారంటే మంచిగా సండే వెళ్ళిపోద్ది అన్నమాట. సండే రోజే కదా మనం ఎక్కువ చేసుకుంటాము చికెను. చాలా బాగుంటుంది. గోంగూర కూడా ఇప్పుడు కొంచెం సాటర్డే అట్లా మండీలు పెడతారు కదా, హైదరాబాద్లో అయితే అక్కడక్కడ పెడతారు. మండీకి తెచ్చుకోవచ్చు.
తెచ్చి అంతా కడిగి పెట్టేసుకున్నారంటే సండే ఈజీగా ఉంటుంది అన్నమాట. మాకైతే ఇక్కడ సాటర్డే పెడతారు, అప్పుడే దొరుకుద్ది అన్నమాట గోంగూర బాగా. మీకు ఇష్టం అయితే ఇలా ఉడుకుతుందమ్మా. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి, కలిపి కొద్దిగా నీళ్ళు వేస్తాను. ఇప్పుడు ఇంక వింటర్ వచ్చేసింది కదా, అన్నీ ఇలాంటి వంటలే ఉంటాయి. వింటర్లు ఆకుకూరలు బాగా దొరుకుతాయి వింటర్లో, కానీ చాలాసార్లు కడుక్కోవాలమ్మా ఆకుకూరలు. వింటర్లో చాలా వాటర్ వేసి కడగాలి వాటిని. సమ్మర్లో అంటే అవసరం లేదు, కానీ వింటర్లో మటుకు చాలా బాగా కడగాలి ఆకుకూరలు. కర్రీ ఉడుకుతూ ఉందమ్మా, కొంచెం వాటర్ వేస్తాను. ఇలా సరిపోతుంది. కాసేపు మూత పెడుతున్నాను. ఇది కూడా 2 విజిల్స్ వచ్చిందమ్మా, ఇది కూడా బంద్ చేసేస్తాను గోంగూరది. కొంచెం అంత మసాలా వేస్తున్నాను. కొబ్బరి, ధనియాలు, గష్గష్, చెక్క లవంగాలు కలిపి నూరి పెట్టాను అన్నమాట. అది ఒక 2 స్పూన్లు వేసాను అందులో. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అంత కరివేపాకు, ఇవన్నీ వేసేసి బాగా కలపాలమ్మా. కలిపేసి కాసేపు మూత పెట్టాలి. చికెన్ బాగా ఉడుకుతా ఉందమ్మా. కొంచెంలో బాగా చూసుకొని ముక్క మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మనం కలుపుతూ ఉంటే అప్పుడప్పుడు కలిపేసి మూత పెడతా ఉంటే సరిపోద్ది. ఇలా నేను గోంగూర చూస్తానమ్మా, ఇంకా కొద్దిసేపు ఆగాలి. విజిలంతా పోయాక గోంగూర చూద్దాం, అది ఎలా ఉడికిందో చెప్తాను. కలుపుతున్నాను, ఎందుకంటే మాడిపోతాయి కదా, అడుగంటద్ది. తక్కువ వాటర్ పోసాం కదా అందుకని. కొంచెం మంట తగ్గిస్తున్నాను. గోంగూర ఇప్పుడు దీన్ని గోంగూర ఉడికిందమ్మా. వాటర్ ఇందులో వేసేసి కొంచెం పప్పు గుత్తితో గట్టిగా మెదపాలన్నమాట. దీన్ని ఇలా మెదపాలి. ఆకంతా మెత్తగా అయిపోద్ది అన్నమాట. మెదిపిన తర్వాత అందులో వేసేస్తాం, చికెన్లో వేస్తాం. వేసుకొని తర్వాత తాళింపు పెట్టుకోవాలి, అంతే. గోంగూర చికెన్ తయారైపోద్ది అన్నమాట. బాగా మెదిగిందమ్మా, ఇందులో వేస్తున్నాను. ఎప్పుడన్నా అమ్మ చేస్తుందా ఇంట్లో అక్కడ? ఎప్పుడన్నా గోంగూర చికెన్ ఎప్పుడు ట్రై చేయలేదా? మామూలుగా
గోంగూర ఇందులో కలిపేస్తున్నానమ్మా. కలిపేసి బాగా రెండు మిక్స్ చేయాలన్నమాట. కొంచెం మంట తగ్గించే పెట్టండి, మాడకుండా సిమ్లో పెట్టుకుంటే మంచిది. సిమ్లో పెట్టుకున్నా. ఈ కర్రీకి ఇంకా కొంచెం రుచి పెరగడం కోసరంగా కొంచెం తాలింపు పెడుతున్నానమ్మా. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం అంతా మినప్పప్పు, కొంచెం అంతా మసాలా, కొంచెం కరివేపాకమ్మ. దీన్ని గంటి తిరగమాత అంటారు. ఇది వేస్తే కొంచెం పైనుంచి రుచి బాగా పెరుగుద్ది అన్నమాట. మీకు మంట సిమ్లోనే పెట్టండి, పెద్దగా ఏం అవసరం లేదు. కావాల్సింది కదా. ఇలా దానిలో కొంచెం మసాలా వేసాను, కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తాను, టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇవి బాగా ఎర్రగా వేగాక అందులో కర్రీలో వేసేయడమే. కొంచెం వేగాలి రైసు, ఆవాలు చిటపటలాడాలి, అప్పుడు మనకు వేగినట్టు, తిరగమాత వేగినట్టు. ఎక్కువ గిన్నెలు వేస్ట్ చేయకుండా ఇట్లా చిన్న చిన్న వాటిల్లో తిరగమాత పెట్టేసేవాళ్ళం అన్నమాట. ఒక సైడ్ కర్రీ అవుతూ ఉంటే ఇంకో సైడ్ తిరగమాత కాంచేది ఆ రోజుల్లో, చిన్న చిన్న గంటలతోటి. అందుకని దీన్ని గంటి తిరగమాత అంటారు. స్మెల్ వస్తుంది కదా రైసు, పోపు చాలా మంచి స్మెల్ వస్తుంది. అన్నీ వేసాం కదా, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ, కొబ్బరి మసాలా, కొంచెం కరివేపాకు. ఇంకా అయిపోయింది రైసు. స్టవ్ బంద్ చేస్తున్నా, ఇందులో కలిపేస్తాను కర్రీలో. మంచి స్మెల్ వస్తుంది అక్క. చాలా బాగుంటుందమ్మా. ఇలా లాస్ట్లో అందరూ తిరగమాత వేసుకోండి, అప్పుడు దీనికి ఇంకా రుచి పెరుగుద్ది అన్నమాట. గోంగూరకి, చికెన్కి అందరూ ఒకసారి ట్రై చేయండి అమ్మా. కొంచెం కొంచెం నూనె వేసుకోవచ్చు, నూనె కూడా ఏం పెద్దగా పట్టదు. అందులో 1 స్పూను, ఇందులో 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది.
కర్రీ అయిపోయింది వేసి దించేస్తున్నా. ఈ స్టవ్కి మార్చాను. ఇప్పుడు నేను జీరా రైస్ చేసి చూపించాలనుకున్నానమ్మా మీకు. అందుకు కుక్కర్ పెడుతున్నా. ఈ జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ఈ జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో కొంచెం చూపిస్తానమ్మా. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ 20 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాజీరా, జీరా 2 మిక్స్ చేసి వేయాలన్నమాట. మసాలా, అల్లం వెల్లిగడ్డ మసాలా ఇందాక చెప్పాను కదా, కొంచెం కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, గసాలు మొత్తం కలిపి ఆ కర్రీకి కూడా అన్నిటి కలిపి నూరి పెట్టాను అనమాట. అదే ఇందులో కొంచెం ఉంచాను, అదే వేస్తాను ఇప్పుడు. కాగిందమ్మ కడాయి, నెయ్యి వేస్తున్నా. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. ఆల్రెడీ హాట్ వాటర్ కూడా ఒక సైడు కాంచి పెట్టుకున్నాను అన్నమాట. హాట్ వాటర్ వేస్తే తొందరగా అవుతుంది, రైస్ కూడా బాగా మంచిగా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా ఇప్పుడు 2 గ్లాసు బాస్మతి రైస్ కదా, 4 గ్లాస్ వాటర్ ఈ సైడ్ కాంచుతున్నాను అనమాట. కాంచేసి హాట్ వాటర్ పోస్తే చాలా బాగా చప్పదనం రాకుండా అన్నం మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక 2 విజిల్స్ వస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ను నెయ్యి కాగిందమ్మా. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు ముందుగా కోసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నా. సాజీరా, జీరా, ఇలా కొద్దిగా నూనెలో వేపాలి సాజీరా, జీరా కూడా. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ. ఎక్కువ వేయం పడలేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం చేసాం కదా కర్రీ, అందులోకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రైస్లో ఆ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. అందుకనే ఇలా చేస్తున్నాను. 2 కలుపుకుంటే చాలా మంచిగా ఉంటుందమ్మా. కొంచెమంతా మసాలా టేస్ట్ ఉంటుంది, మనకి తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చేసి పెట్టకుండా తింటారనమాట. ఏం చేసావు మమ్మీ అంటారు కదా రైస్. ఇట్లా ఇలాంటి రైస్ చేస్తే వాళ్ళకి చికెన్, మటన్లు కూడా మంచిగా హ్యాపీగా తింటారు. అందుకోసం ఇలా చేస్తున్నాం. నేర్చుకొని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం వేసేస్తాను ఇప్పుడు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. మసాలా ఎర్రగా వేయాలి, అప్పుడే మంచి టేస్ట్. వాటర్ పోస్తున్నాం కదా, ఎట్లయినా ఇది కరిగిపోద్ది అనేసి కల్లుప్పు వేస్తున్నా.
ఇంకా కొంచెం వేగాలమ్మా. వేగితే వాటర్ వేసేది. బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదమ్మా, బాగా వేగింది. ఈ టైంలో నేను ఈ హాట్ వాటర్ పోస్తున్నాను. హాట్ వాటర్ వాటర్ బాయిల్ అయిందమ్మా. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. బిర్యానీ రైస్ అన్నమాట ఇది. 2 గ్లాస్ వేసాను. 4 గ్లాస్ వాటర్. బాస్మతి రైస్. 2 గ్లాస్ బాస్మతి రైస్, 4 గ్లాస్ వాటర్. కరెక్ట్ కొలత అన్నమాట. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. కుక్కర్లో చేస్తున్నాం కదా, మెత్తబడకుండా 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. టూ విజిల్స్ రానిద్దాం. కుక్కర్ మూత తీస్తున్నా. జీరా రైస్ తయారైపోయిందమ్మా. ఇలాగే ఫ్రెండ్స్ అందరు చేయండి అమ్మా, అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి. దీనిలోకి ఇది చాలా బాగుంటుందమ్మా. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.